నాకు ఈ మధ్య కొన్ని కామెంట్స్ వచ్చాయన్నమాట. శారీ డ్రాపింగ్ చూయించండి అక్క అనేసి. ఓకే. శారీ డ్రాపింగ్ నేను ఇప్పటివరకు అమ్మవారికి ఎలా కట్టాను, గుడిలో ఎలా కట్టాను అనేది చూయించాను. కానీ నేనుగా ఎప్పుడూ చూయించలేదు శారీ డ్రాపింగ్. అసలే శారీ కట్టుకోవడానికి రాని వాళ్ళు కూడా కట్టుకునేలాగా చూయించాలనేసి ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్లీ నేను ట్రై చేస్తున్నాను. బికాజ్ నాకు వచ్చు శారీ కట్టుకోవడం. మీకు యూస్ఫుల్గా ఉంటుంది, లేదా మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి ఎవరికన్నా యూస్ఫుల్గా ఉంటుందేమో వీడియో. ఒకసారి చూడండి ఎండ్ వరకు. ఆ తర్వాత మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి. సో దీనికోసం నేను ఈ శారీ తీసుకున్నాను. ఇది నా ఫేవరెట్ శారీ, చాలా బాగుంటుంది. లెట్స్ ట్రై. ఇది నేను తీసుకున్న శారీ అయితే. శారీని ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట. ముందుగా పళ్ళు మనకు ఎంత పొడవు కావాలో ముందు చెక్ చేసేసుకొని అక్కడ ఒక పిన్ పెట్టేసుకుందాము. ఎండ్లో పెట్టేసుకోవాలి, ఇలా కార్నర్స్కి పెట్టేసుకున్నాం అనుకోండి. తర్వాత మనం ప్లేట్స్ వేసేసుకోవాలి. అయితే దీనికి ఇలా హ్యాంగింగ్స్ లాగా వచ్చాయి కదా, సో వీటిని ఇలా కొంచెం క్లాత్ ఫోల్డ్ చేసేసి ఇక్కడ చూపించినట్టుగా స్లోగా ప్లేట్స్ అనేది వేసేసుకోండి. సింపుల్గా ఉంటుంది. ఒక 2 సార్లు ట్రై చేయండి, వచ్చేస్తుంది. అయితే మనకు ఇలా వస్తుందన్నమాట. ఒక సైడ్ ఇలా వస్తే ఇంకో వైపున ఆపోజిట్ను వస్తుంది. అలా వస్తేనే కరెక్ట్ వచ్చినట్టు. తర్వాత పిన్ చేసేసి ఇలా ఒక టేబుల్ మీద పెట్టేసి దాని మీద ఏదైనా హెవీ ఆబ్జెక్ట్ పెట్టేసేయండి. తర్వాత ప్లేట్స్ని ఇలా సెట్ చేసేసుకోండి. ముందుగా ప్లేట్స్ని అన్నీ ఇలా సెట్ చేసేసి ఎక్కడైతే మనం పిన్ పెట్టామో ఆ పిన్నే తీసి అక్కడ మళ్ళీ పెట్టేసేయండి ప్లేట్స్తో సహా. ఇలా వచ్చేస్తుంది. పళ్ళు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు శారీ వచ్చేసి మనము ఎక్కడి నుండి ముందుగా స్టార్ట్ చేస్తామో అక్కడి నుండి ఇలా రౌండ్గా తీసేసుకోవాలి. నేను ఇక్కడి వరకు తీసుకుంటున్నాను. ఇక్కడ పట్టుకున్నాను కదా, అక్కడ నుండి ప్లేట్స్ వేయడం స్టార్ట్ చేసేస్తాను. మనము కట్టుకునేటప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. సో అందుకనేసి ఎండ్ వరకు చూడండి. ముందుగా అయితే ఇలా ప్లేట్స్ అనేది వేసేసుకుందాము. నేను ఇక్కడ అన్ని ప్లేట్స్ వేసుకున్నాను. ప్లేట్స్ వేసుకోవడం కూడా కొంచెం సింపుల్గానే ఉంటుంది. ఒక 2 సార్లు ట్రై చేయండి, వచ్చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఒకసారి చెక్ చేయండి ప్లేట్స్ ఇక్కడ వచ్చిన తర్వాత మనకు సరిపోతుందా లేదా అనేసి. ఎంత కావాలో అంత మనకు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ తర్వాత ఇలా వచ్చేసింది కదా, ఇక్కడ ముందుగా మనము పిన్అప్ చేసేసుకుందాము. పైన ఒకటి పిన్అప్ చేసేసిన తర్వాత ఇంకా మనము రెడీ శారీ కట్టుకోవడానికి. ఇక్కడ శారీ అనేది డ్రాపింగ్ ఇంచక్క ఇలా ఈజీగా చేసేసుకోండి. పిన్అప్స్ అనేవి ముందు పెట్టేసేయండి. మనం పిన్స్ పెట్టాం కదా, అవన్నీ పెట్టేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఇది పర్ఫెక్టా అంటే కానీ కాదు. దీన్ని కొంచెం సెట్ చేసేసుకోవాలి. మన శారీ బార్డర్ మనకు కనిపించేలాగా ఉండాలి. అందుకని కొంచెం శారీని ఇలా ఓపెన్ చేసేసి ప్లేట్స్ని ఆ బార్డర్ ఏదైతుందో అది కనిపించేలాగా చూసేసుకొని పిన్అప్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా వచ్చేస్తుంది అనమాట పర్ఫెక్ట్గా. అయితే ముందు వైపున ఇది కొంచెం లూజ్గా ఉంటుంది కదా, దీన్ని కూడా ఇలా ఒక చిన్న ప్లేట్ పెట్టేసి పిన్అప్ చేసేసుకోవాలి. సరిపోతుంది. అన్ని ప్లేట్స్కి పట్టుకునే అవసరం లేదు. అదొక్కదానికి పిన్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇంకా కొంగుకి కూడా మనం స్టార్టింగ్లో ఒక పిన్ పెట్టాం కదా, ఇది కొందరు అలాగే పెట్టుకుంటారు, ఇష్టం అనుకుంటా. నాకైతే అంతగా నచ్చదు. సో నేను ఓపెన్గానే పెట్టుకోవడానికి ఇష్టపడతాను. ఇది ఆప్షనల్, మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఎంచక్క ఇలా లూజ్గా వదిలేసేయండి. చాలా బాగుంటుంది లుక్ వైజ్గా. సో పర్ఫెక్ట్గా మనకు అయితే శారీ డ్రాపింగ్ రెడీ అయిపోయింది. ఎంచక్క ఇలా ఈజీగా సింపుల్గా ట్రై చేయండి, మీకు కూడా వస్తుంది. ఒకటిసారి రాదు, 2 సార్లు రాదు, 3ఓసారి అయినా సరే వస్తుందన్నమాట. సో సింపుల్ సిల్క్ శారీస్ అయితే ఇలా ట్రై చేయొచ్చు అనమాట. లుక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.